గారిని కలిసినాకనే అది ఏం జరిగింది, ఇష్యూ ఎందుకు రైజ్ అయిందనేసి అది కూడా మాకు ఇంతవరకు ఎవ్రీబడి ఈజ్ బ్లాంక్. ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత రాత్రిలో ఇంత బందోబస్తులో ఆయన లోపల తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టారు, వాట్ ఈస్ ద కాస్ట్ ఫర్ ఆల్ దిస్, ఎందుకు ఎవరిని అలౌ చేయడం లేదు లోపలికి అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్న ఇంతవరకు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు, హెల్త్ వైజ్ కూడా ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ కూడా వస్తారు అయింది. సో యాజ్ సిస్టర్ మాకు కూడా కొంచెం భయంగానే ఉంది. పాపము ఇంత రాత్రి వరకు అక్కడనే పెట్టడం అనేది. And the same thing, what might be the cause, ma'am, for the sudden arrest? Is there anything else? పార్టీ మీటింగ్ అక్కడేదో మండలంలో మీటింగ్ అయింది. సో అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో సమ్ డిన్నర్ ఏదో కూడా అరేంజ్ చేసుకుంటారు. మేబీ ఇది క్యాడర్ వాళ్ళు ఎవరన్నా ఇది అది రప్చర్ అయ్యి సంథింగ్ అట్లాంటిది ఏదైనా జరిగింటుంది అనుకుంటున్నాను నేనైతే. నాకైతే అదే సమాచారం. Okay, thank you, ma'am. సో అక్కడ ఏదైనా లోకల్ గా గలాటాలు ఏమైనా జరుగుతాయి అనుకున్నారు. బట్ ఐ డోంట్ నో వెదర్ లా అండ్ ఆర్డర్ అయితే ఇక్కడ ఈయనైతే డిస్టర్బ్ చేసినది ఏం లేదు రమేష్ గారు. Yes. Ma'am, did you speak with any officer, ma'am? No, not yet. I just spoke to this police officer now, and to DSP sir, I was asking him for permission Yes, ma'am. to see my brother. What did the SAT say, ma'am? ఒక చెప్తానమ్మా లోపలికి వస్తూ జస్ట్ అంటా ఉంటాడు. సో జస్ట్ వెయిటింగ్ విత్ 5 minutes వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ విల్ టేక్ పర్మిషన్ యాక్సెప్ట్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ కేసు అయితే ఏం కాదు, ఏదో మర్డరో లేకపోతే మాఫియా డానో అలాంటివైతే మమ్మల్ని కస్టడీ రూట్ కట్టేసి ఇంత బందోబస్తు చేయాలి. స్మాల్ ఇష్యూస్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. Yes, ma'am. బట్ ఇంత కస్టడీ ఇంత బందోబస్తు చేయాల్సిన అవసరం లేదేమో అనేసి నా భావన. అంటే అవును మేడం, నిజంగా మనం చూసినట్టే దాదాపు 20 మంది పోలీసులు, అటు సైడ్ ఒక 20 మంది రోప్స్ అంతా కట్టేశారు. కరెక్ట్ గా ఏది తెలియడం లేదు. ఏమంటారు మేడం దీని గురించి? ఆల్ ద రెడ్ బుక్ రాజ్యాంగం అంతే, ఏముంటుంది. వాట్ ఎల్స్?